5:30 తర్వాత తీసేసుకోవాలి, వెంటనే క్షమించుకోవాలి. లేదంటే అది పెరిగి మీ కుటుంబాలను పాడు చేసే అవకాశం ఉంది. దుష్టుడనగా సాతానుడు మీ ఇళ్లలో అడుగు పెడతాడట. కాబట్టి సాయంత్రం 6లోగా దయచేసి క్షమించుకోవాల్సిన వాళ్ళు వెంటనే క్షమించేసుకోండి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి, అది ఆశీర్వాదకరం. 3వదిగా చెప్తున్న 4 విషయాలు ఉండాలి. ప్రతి ఇంటికి 4 స్తంభాల మీద ఇల్లు కడతారు. అలాగే ఈ 4 స్తంభాలు ఉన్నప్పుడు వివాహ బంధం మంచిగా ఉంటుంది. దాంపత్యం అనండి ఒకసారి. దాం ప్లస్ పత్యం. పత్యం అంటే ఎంతమంది విన్నారు? దాం అంటే ధర్మం, పత్యం అంటే పత్యం. ఎప్పుడు కామెరలు వచ్చినప్పుడు ఏం చేయమంటారు? పత్యం చేయను ఆయన, ఉప్పు ఉండొద్దు, కారం ఉండొద్దు, నీకు ఇష్టమైన ఎన్ని తినకూడదు, మజ్జిగ వేసుకొని అన్నం తినాలి అని చెప్పంటారు. ఈ పత్యం 15 రోజులు చేయమంటారు, కొందరు 20 రోజులు చేయమంటారు. దాంపత్యంలో ఇప్పుడు అడుగు పెట్టారు మీ ఇద్దరు. ఇప్పుడు ఇద్దరు పత్యం చేయాలి. ఇంతకుముందు వివాహం కాకముందు 7:30కి 9:30కి వచ్చినా ఎవరు మిమ్మల్ని అడగల. ఇప్పుడు పత్యం చేసి 6 గంటలకి ఇంటికి వచ్చేయాలి. ఎంత సీరియస్ అయినా నీకు దేవుడు ఇంటినిచ్చాడు, భార్యనిచ్చాడు కాబట్టి. అలాగే భార్య కూడా పత్యం. ఇంతకుముందు అంటే నువ్వు స్పిన్స్టర్గా ఉన్నావు, మీరు మరి బ్యాచులర్గా ఉన్నారు. ఇప్పుడు ఒక సంసారులుగా దేవుడు మార్చాడు, కుటుంబస్తులుగా. కాబట్టి మీరిద్దరు పత్యం అంటే మీకున్న ఫ్రెండ్షిప్ను కొన్ని విషయాలు చంపుకోవాలి. పత్యం చేసి మీకు ఇవ్వబడిన భార్య, మీకు ఇవ్వబడిన భర్తతో సమయాన్ని, అలాగే మీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మీరు బిజీగా ఉండాలి. మర్చిపోవద్దు, అది పత్యం అనేది జరగాలి. దాంపత్యం అనే దాంట్లో ఊరికే దాంపత్యం అంటే అయిపోదు. పత్యం చేస్తేనే పత్యం ఉంటుంది. అప్పుడు ఆరోగ్యాలు, రోగాలు రాకుండా ఉంటాయి. మర్చిపోకండి. సమాధానం కలిగి క్షమించుకోండి. 3వది చెప్పండి, ఏముండాలి మన ఇళ్ళలో అంటే కాన్వర్సేషన్, అంటే మాట్లాడుకోవడం.